తెలుగు సినిమాలో ఒక చెరగని ముద్ర వేసుకుని విలన్ అంటే వీడ్రా అన్నట్టుగా విలన్ గా ఉంటూనే చాలా కామెడీ చేస్తూ ప్రేక్షకుల మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు ఒక వ్యక్తి. ఆయన మరెవరో కాదు, ప్రదీప్ రావత్. ఇంత గుర్తింపు పొందిన ఆయన బ్లడ్ క్యాన్సర్తో మరణించారు అనే వార్త అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ ఆగస్టు 4న మరణించడంతో ఇతని అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమాలో భిక్షు యాదవ్ పాత్రలో తెలుగు తెరకి పరిచయమై అద్భుతమైన నటనతో ముందుకు వెళ్లి ఆ తర్వాత హిందీ గజనీలో నటించి స్టార్ విలన్ గా ఎదిగి తెలుగులో భద్ర, స్టాలిన్, ఛత్రపతి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అలరిస్తూ దోసుకుపోయిన ప్రదీప్ సడన్ గా మరణించడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని నెటిజన్ల అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రదీప్ రావత్ మరణానికి గల కారణాలేంటి? ప్రదీప్ రావత్ గవర్నమెంట్ జాబ్ని ఎందుకు వదిలేశాడు? నిజంగానే ప్రదీప్ 2 సార్లు పెళ్లి చేసుకున్నాడా? తన గర్ల్ ఫ్రెండ్ వల్లే సినిమాలకు వచ్చాడా? ప్రదీప్ రావత్ నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రదీప్ రామ్సింగ్ రావత్ అలియాస్ ప్రదీప్ రావత్. ఇతను 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి మంగల్ సింగ్, తల్లి రుక్మిణి. ఇతనికి ఒక అక్క, ఒక అన్న కూడా ఉన్నారు. ప్రదీప్ రావత్ తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అవ్వడంతో తన 3 పిల్లలకు గవర్నమెంట్ జాబులో చేరాలనుకున్నారు. అలా ప్రదీప్ తన స్కూలింగ్ని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఒక మిలిటరీ పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ప్రదీప్ ఒకవైపు చదువుకుంటూనే తన ఇంటర్ నుండి గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అలా తన డిగ్రీని జబల్పూర్లో గవర్నమెంట్ సైన్స్ టెక్నాలజీ కాలేజీలో చదివినప్పుడు అక్కడ పూణేకి చెందిన కావేరి అనే ఆమెతో అతనికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ కావేరి ప్రదీప్ రావత్ కన్నా 2 ఇయర్స్ సీనియర్ అవడంతో ప్రదీప్ తన డిగ్రీ పూర్తవగానే జాబ్ కోసం ట్రై చేయగా ఇతనికి జబల్పూర్లోని బ్యాంక్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అలా మరొక వైపు కావేరి తన చదువుని మానేసి పూణేకి వెళ్లి అక్కడే మోడలింగ్ చేస్తూ బిజీ అయింది. అలా కొన్ని సంవత్సరాల గడవగా ఒకసారి పని మీద పూణేకి వెళ్లిన ప్రదీప్ మళ్లీ కళ్యాణిని కలవగా ఆమె చూపించిన ప్రేమ, కేరింగ్లో ఎటువంటి మార్పు లేకపోవడంతో తనతో నిజంగానే ప్రేమలో పడి ఆమెతో అక్కడే కొన్నాళ్ళు లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. దీంతో కళ్యాణి ప్రదీప్ రావత్తో నువ్వు ఎలాగో చూడడానికి మంచి హైట్ పర్సనాలిటీతో ఉన్నావు, మోడలింగ్లో చేస్తే నేమ్, ఫేమ్, మనీ కూడా వస్తుంది అని చెప్పగా ప్రదీప్ రావత్ అందుకు ఒప్పుకున్నాడు. అలా తన జాబ్కి బ్రేక్ ఇచ్చి పూణేలోనే ఉంటూ మోడలింగ్లో ట్రై చేయడం మొదలుపెట్టాడు. ఇక అలా చిన్న చిన్న యాడ్స్లో చేసినా ఎటువంటి యూజ్ లేదని గ్రహించిన ప్రదీప్ మళ్లీ జబల్పూర్కి వచ్చేసి తన బ్యాంక్ జాబ్ని కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే కావేరిని ప్రదీప్ రావత్ పెళ్లి చేసుకోగా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అలా కొడుకు జన్మించాక ప్రదీప్ రావత్కి తను చేస్తున్న జాబ్ బోరు కొట్టడంతో ఈసారి మోడలింగ్లో కాకుండా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి తన సత్తా ఏంటో చూపించాలి అనుకున్నాడు. కానీ అందుకు అతని భార్య ముందు ఒప్పుకోకపోవడంతో 1 ఇయర్ సినిమాల్లో ట్రై చేస్తానని, ఒకవేళ ఛాన్స్ రాకపోతే సినిమాల్ని వదిలేసి మళ్ళీ జాబ్ చేస్తానని కన్విన్స్ చేయగా కావేరి గారు చేసేదేమీ లేక ఒప్పుకోవడంతో ప్రదీప్ తన ట్రయల్స్ని మొదలుపెట్టాడు. ఇక అప్పట్లో హీరోకి కావాల్సిన లుక్స్ ప్రదీప్లో ఉండడంతో హీరో అవ్వాలని ట్రై చేయగా ఎవరూ ఇతనికి ఛాన్స్ ఇవ్వకపోవడంతో భార్య ఇచ్చిన 1 ఇయర్ గడువు కూడా అయిపోయింది. అలా ప్రదీప్ భార్య ప్రదీప్తో జాబ్ కంటిన్యూ చేయమని ఎంత నచ్చజెప్పినా ప్రదీప్ మాత్రం వినకపోవడంతో ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కృంగిపోయిన ప్రదీప్ తనేంటో తన భార్యకి చూపించాలని సినిమాల్లో గట్టిగా ట్రై చేయగా చిన్న చితక పాత్రలో రావడం మొదలయ్యాయి. అలా 1985లో జూనియర్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన ప్రదీప్కి డి ఛానల్లో ప్రసారమైన మహాభారతం సీరియల్లో అశ్వత్థామ పాత్రకి అవకాశం రాగా ఆ సీరియల్ టెలికాస్ట్ అయ్యి ఇతని పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అలా తనకి బాగీ మూవీలో సల్మాన్ ఖాన్తో యాక్ట్ చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ 1990లో రిలీజ్ అయి హిట్ అవడంతో ప్రదీప్కి అప్పటి నుండి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా లవ్ స్టోరీ, రాజ్ కుమార్ కోహ్లీ, సర్ప్రైజ్ అని మూవీస్ చేస్తూ మీడియం విలన్గా మీడియం కేటగిరీలోనే ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ హీరోగా ప్రొడ్యూసర్గా లాగన్ అనే మూవీ చేయగా ఆ మూవీలో దేవ్ సింగ్ సోడా పాత్ర కోసం మరో ఆర్టిస్ట్ ఫిక్స్ చేయగా అతను 2 రోజులు షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరో మూవీలో బిజీ అయి లాగన్ మూవీకి డేట్స్ ఇవ్వకపోవడంతో అప్పటికే తనతో సపోర్టింగ్ రోల్స్తో చేసిన ప్రదీప్కి ఈ పాత్రని ఇచ్చి షూటింగ్ని స్టార్ట్ చేశారు. అలా ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రదీప్కి తన పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఆ మూవీ చూసిన ఎస్ఎస్ రాజమౌళి తన తీయబోయే సై మూవీలో విలన్కి ప్రదీపే కరెక్ట్ అని
ప్రదీప్ కరెక్ట్ గా ఉంటాడని గ్రహించి ఇమ్మీడియట్ గా అతని గురించి తెలుసుకోవాలని తన మేనేజర్ని ముంబైలోని అమెరికన్ ఆఫీస్ కి పంపించగా వారు ఇచ్చిన అడ్రస్ పట్టుకుని మేనేజర్ ప్రదీప్ ని వెతుక్కుంటూ వెళ్లి ఫైనల్ గా అతన్ని కలిసి అక్కడికక్కడే రాజమౌళితో ఫోన్ లో మాట్లాడించడం జరిగింది. ఇక ప్రదీప్ కి ఇన్ని సంవత్సరాల తర్వాత అతనికి ఇంపార్టెన్స్ ఉండే పాత్ర దొరికినందుకు మరుసటి రోజే హైదరాబాద్ కు వచ్చి రాజమౌళిని కలవగా ఇమీడియట్ గా సై మూవీకి సైన్ చేసి షూటింగ్ కూడా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారు. అలా ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రదీప్ కి తెలుగు స్టార్ విలన్ గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఆ తర్వాత ఛత్రపతి, అందరివాడు, లక్ష్మి, దేశముద్రు, యోగి అనే మూవీస్ చేస్తూ వచ్చాడు. ఇక ఆ టైంలోనే స్టాలిన్ మూవీ చేసే టైంలో ఆ మూవీలో మోడల్గా యాక్ట్ చేసిన కళ్యాణి అనే ఆమెతో ప్రదీప్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. అలా వారు కలిసిన 6 నెలలకే మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ 2007లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అలా అప్పటి నుండి అటు ప్రొఫెషనల్ ఇటు పర్సనల్ లైఫ్లో బాగా సాగుతున్నప్పుడే ప్రదీప్ మొదటి భార్య మీడియా ముందుకు వచ్చి ప్రదీప్ తాగుబోతూ అమ్మాయిల పిచ్చోడని, తనని రోజు కొట్టి తిడుతూ ఉండేవాడని, 5 సార్లు అబార్షన్ కూడా చేయించాడని, అందువల్లే తను విడాకులు ఇచ్చానని చెప్పడంతో అప్పట్లో ఈ వార్తలు హల్చలైన ప్రదీప్ ఈ వార్తలపై స్పందించకపోవడంతో అందరూ నిజమేనని నమ్మి ప్రదీప్ని విమర్శించడం మొదలుపెట్టారు. అయినా అదంతా పట్టించుకోకుండా ప్రదీప్ గజని, కాస్కో, పంచాక్షరి, రగడ, వేట, నిప్పు అనే మూవీస్ చేస్తూ బిజీ అయినా కూడా అన్ని మూవీస్లో ఒకే రకమైన క్యారెక్టర్ చేయడంతో ఒక స్టేజ్లో ప్రదీప్ యాక్టింగ్ బోర్ కొట్టడం మొదలుపెట్టి ఇతని ప్లేస్లో మరో ఆర్టిస్టులను తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో సరైనడు మూవీ నుండి విలన్గా కాకుండా కామెడీ క్యారెక్టర్స్ చేయడంతో జనాలు కూడా ఎంటర్టైన్ అవుతూ వచ్చారు. కానీ ఈ క్రమంలోనే 2023లో ప్రదీప్ ముక్కు నుండి నోటి నుండి రక్తం కారడంతో షాక్కి గురైన ప్రదీప్ భార్య అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళగా చెక్ చేసిన డాక్టర్లు ప్రదీప్కి బ్లడ్ క్యాన్సర్ ఉందని, అది 4వ స్టేజ్లో ఉందని తెలియడంతో ప్రదీప్కి తన భార్యకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అలా అప్పటి నుండి యాక్టింగ్కి పులి స్టాప్ పెట్టేసి పూర్తిగా తన ఆరోగ్యం గురించి ప్రదీప్ కేర్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చాడు. కానీ ఆగస్టు 4న ప్రదీప్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని హాస్పిటల్కి తరలించగా ప్రదీప్ ఆ ట్రీట్మెంట్కి సహకరించక ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతుంది. ఇలా ఒక విలన్గా, ఒక కమీడియన్గా ఎంతో నవ్విస్తూ అందరినీ అలరించిన ఒక గొప్ప వ్యక్తి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏదేమైనా ఆ దేవుడు ప్రదీప్ ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. మన జీవితంలో ఏది శాశ్వతం కాదు, మనది అనుకున్నది మనతో ఏదీ రాదు. గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు అంటే ఇదే. చూసారు కదా ఫ్రెండ్స్ ఈయన జీవితం గురించి. మరి ఈయన పైన, ఈయన యాక్టింగ్ పైన, అలాగే ఈయన కెరీర్ పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.